వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సూఫీ ఉద్యమం మీద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, సూఫీ ఉద్యమంకి సంబంధించిన సరైన వాక్యం. ఏ, సూప్ అనగా ఉన్ని మరియు విజ్ఞానం అని అర్థం. బి, సూఫీ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం జాతి వివక్షను నిర్మూలించడం. సి, ఇదొక మార్మకవాదం సంస్కరణ ఉద్యమం. సూఫీ తత్వం పరంగా బషారా బెషారా రెండు రకాలుగా ఉన్నది. ఈ బషారా మాత్రమే భారతదేశంలోకి ప్రవేశించింది. డి, సూఫీలపై బౌద్ధుల ప్రభావం అధికంగా గలదు. సో మనకు ఈ క్వశ్చన్ చూసినట్టయితే కింద ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఏబిసి, బి బిసిడి, సి సిడిఏ, డి పైవన్నీ. సో మనకి యొక్క క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఈ పైవన్నీ కూడా కరెక్టే, సరి అయినవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ 1. ఖాన్కా, తహీద్ ఏ వజీది, దర్గా, ఉర్సు. లిస్ట్ 2. సూఫీల సమాధులు, గురువుల నివాసం, సూఫీల మరణ వార్షికోత్సవాలు, అందరూ ఒకటే అనే భావన. సో ఈ మనకు ఇవన్నీ కూడా సూఫీ తత్వంలోని కొన్ని పదజాలాలు ఇవి. దానికి సంబంధించిన అర్థాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ముందుగా సూఫీల సమాధులు. సో ఇది మనకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ యొక్క సూఫీల సమాధుల్ని ఏమంటాం మనం? దర్గా అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క సూఫీల మరణ వార్షికోత్సవాలనే మనం ఊర్సు అనే పేరుతోటి ఈ ఉత్సవాలు అనేది జరుపుకుంటారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏ వచ్చేసి 3. ఏ3 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో మనకు ఏ3 ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు బి అనేది గురువుల నివాసం. గురువుల నివాసాన్ని మనం ఖాన్కా అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ యొక్క గురువుల నివాసాన్ని ఏమంటారు? ఖాన్కా అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో మనకు బి అనేది 1, A3B1. A3B1 ఉన్న ఆప్షన్స్ మనకు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఒకసారి చూద్దాం. ఖాన్కా అంటే ఏంటి? గురువుల యొక్క నివాసం. తాహిద్ ఏ వజీది అంటే అందరూ ఒకటే అనే భావన. దర్గా అంటే సూఫీల యొక్క సమాధులు. ఉర్సు అంటే సూఫీల మరణ వార్షికోత్సవాలు. ఓకే, క్లియర్ కదా? సో నెక్స్ట్ క్వశ్చన్, చిస్తీ సాధువులు దర్గా. సో మనకు దర్గా అంటే తెలుసు కదా, సమాధులని. సో ఆ యొక్క చిస్తీ సాధువుల యొక్క దర్గాలు అంటే సమాధులు అనేవి ఎక్కడ ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వాళ్ళ పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. షేక్ మొయినుద్దీన్ చిస్తీ, ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, షేక్ సలీం చిస్తీ, సయ్యద్ మహమ్మద్ గేజ్దరాజ్. వాటి యొక్క దర్గాలు వచ్చేసి బీదర్, ఫతేపూర్ సిక్రీ, ఢిల్లీ, అజ్మీర్. సో మనకు ఈ షేక్ మొయినుద్దీన్ చిస్తీ ఇతని యొక్క దర్గా అనేది మనకు అజ్మీర్లో ఉండడం జరిగింది. అజ్మీర్. సో 1D. సో 1D ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఒకసారి చూద్దాం. D1 ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇట్లా మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు తెలిసిందే ఉంటే డైరెక్ట్గా. సో మనకు డి అనేది 1 ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకు ఈ యొక్క షేక్ మొయినుద్దీన్ చిస్తీ యొక్క దర్గా అనేది అజ్మీర్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఖ్వాజ్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఇతని యొక్క దర్గా అనేది ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి షేక్ సలీం చిస్తీ, ఇతని యొక్క దర్గా అనేది ఫతేపూర్ సిక్రీలో ఉంది. నెక్స్ట్ సయ్యద్ మహమ్మద్ గేజ్దరాజ్, ఇతని యొక్క దర్గా అనేది బీదర్లో ఉండడం జరిగింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సూఫీ పదజాలానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? తాహిద్ ఏ వజూది, దీనిని ఇబ్నత్ ప్రారంభించను. ప్రేమ, దీనిని మొదటి మహిళ సూఫీ సాధువు అయిన రబియా ప్రారంభించను. భారతదేశంలో మొదటి చిస్తు సాధువు షేక్ మొయినుద్దీన్ చిస్తీ. మహమ్మద్ ఖిల్జీ ఇతని దర్గాలో గుమ్మటం నిర్మించాడు. సయ్యద్ మహమ్మద్ గేజ్దరాజ్ దక్షిణ భారతదేశంలో
సూఫీ ఉద్యమాన్ని తీసుకొచ్చిన మొదటి సూఫీ సాధువు. ఓకే, సో మనకు ఏ వచ్చేసి ఏబి, 2 వచ్చేసి బీసీ, 3 వచ్చేసి సిడి, 4 వచ్చేసి ఏది కాదు. సో మనకు క్వశ్చన్లు ఏమడిగారు, సరి కానిది అని చెప్పి అడగడం జరిగింది. సో సరి కానిది, సరి కాదని అడిగారు. సో మనకు తాహీదే వజీది అనే ఏదైతే ఉందో అందరూ ఒకటే సమానం అని చెప్పి ఉంది కదా భావన, ఆ భావనను తీసుకొచ్చింది ఇబ్నత్, ఇతనే తీసుకురావడం జరిగింది. ఇతనే ఆ యొక్క ఆచారాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ప్రేమ, ఈ యొక్క సూఫీ తత్వంలో ప్రేమ అనే ఒక దానిని ఎవరైతే మొదటి మహిళ సూఫీ సాధువు ఉన్నారో రబియా, ఈమె తీసుకురావడం జరిగింది ఈ ప్రేమ అనే పదజాలాన్ని. నెక్స్ట్ మనకు భారతదేశంలో మొదటగా ఈ చిస్తు సాధువు యొక్క షేక్ మొయినుద్దీన్ చిస్తీనే మనం భారతదేశంలో మొట్టమొదటి చిస్తుగా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు ఇతని యొక్క దర్గాలో మహమ్మద్ ఖిల్జీ గుమ్మటం నిర్మించాడు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మనకు సయ్యద్ మహమ్మద్ గేజ్దారాజ్, ఇతను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సూఫీ సాధువు. సో ఇది కూడా కరెక్టే. కాబట్టి మనకు ఇక్కడ సరి కానిది అన్నాడు కాబట్టి అన్ని సరి అయినవి కాబట్టి ఆప్షన్ అనేది ఏది కాదు అనేది ఆప్షన్. ఓకే, ఏది కాదు అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు సూఫీలో వివిధ శాఖలు, దాన్ని ప్రారంభించిన వారి జత సరి కానిది. ఓకే, మనకి ఇక్కడ చూడండి, చిస్త్ సిలా ఖ్వాజా అబూ అబ్దుల్లా చిస్తీ, సువర్ది సిలా శాఖ షేక్ షైబుద్దీన్ సువర్ది, కాద్రి సిలా శాఖ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, నక్షబందీ సిలా శాఖ ఖ్వాజా ఉబైదుల్లా, రౌషనియా షుఫీ శాఖ మహమ్మద్ మాది. సో ఇందులో ఆ శాఖలను ఎవరు ప్రారంభించారు అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒకటి సరికానిది ఒకటి ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం గుర్తిద్దాం. సో మనకు ఈ చిస్తీ సిలా అన్నదాన్ని ఖ్వాజ్ అబ్దుల్లా చిస్తీ, ఇతనే దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సువర్ధన సిలా శాఖ, దీన్ని షేక్ మహమూద్దీన్ సువర్ది, ఇతనే దీన్ని ప్రారంభించడం జరిగింది. కాద్రి సిలా శాఖ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, ఇతనే దీన్ని ప్రారంభించడం జరిగింది. నక్షబందీ సిలా శాఖ ఖ్వాజా ఉబైదుల్లా, దీన్ని ఇతను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రోషనియా సుఫీ శాఖ మహమ్మద్ మాది. సో ఇది రాంగ్, ఇది ఇతను తీసుకురాలేదు. ఈ మహమ్మద్ మాది అనేటైన మెహద వర్గం అనే ఒక చిస్తి శాఖని ఇతను తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, రచయిత గ్రంథం సయ్యద్ మహమ్మద్ గేజ్దారాజ్, మిర్జీ గాలిబ్, ఖ్వాజా ఉబైదుల్లా, అమృత్ కుంద్. గ్రంథం వచ్చేసి వల్దిన్ రిసాలత్, మిరాజ్ ఉల్ హస్కీ, గజల్స్, అస్త్రయాగ. సో మనకు ఇందులో మనకు చాలా ఫేమస్ అయినటువంటి గ్రంథం చాలామంది తెలిసే ఉంటుంది, మిర్జా గాలిబ్ గజల్స్ అనే బుక్ అనేది రావడం జరిగింది. మనకు టీఎస్పీఎస్సి 2016లో గ్రూప్ 2లో క్వశ్చన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 2 అనేది సి ఉండాలి. 2C ఉన్న ఆప్షన్స్ ఎన్నో ఒకసారి చూద్దాం. C2 ఉన్న ఆప్షన్స్, C2 ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో మనకు అన్నిటిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. సయ్యద్ మొహమ్మద్ గేజరాజ్, ఇతను రాసిన గ్రంథం వచ్చేసి మిరాజ్ ఉల్ హస్కీ. నెక్స్ట్ మిర్జా గాలిబ్, ఇతను రాసిన ఒక గ్రంథం వచ్చేసి గజల్స్. ఖ్వాజా ఉబైదుల్లా, ఇతను రాసింది వల్దిన్ రిసాలత్. నెక్స్ట్ అమృత్ కుంద్, ఇతను రాసింది హస్త్రయాగ. ఓకే, ఫోర్త్ D4 ఉన్న ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. D4 అని ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనకు ఇది తెలిసి ఉంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ 1 అని చెప్పి పెట్టేయచ్చు. D4 అనేది తెలిసి ఉంటే, ఇది తెలియకుంటే కొంచెం మనం అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సూఫీల వివిధ శాఖలు, వాటిని ప్రారంభించిన వారి చేత సరికానిది. సో మనకు మొత్తంగా ఈ సూఫీలకు సంబంధించినవి అబుల్ ఫజిల్ 12 శాఖలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది మనకు అతని యొక్క గ్రంథంలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఈ ఫిరదౌసి శాఖ మీర్ సయ్యద్ హాలి అందారే, సత్తారి శాఖ షేక్ అబ్దుల్ సత్తార్,
రౌషనియా సూఫీ శాఖ బయాజిద్ అన్సారీ, నయా సూఫీలు షకారిం, మెహదావి వర్గం ఖవాజ ఒబైదుల్లా. ఓకే, దీంట్లో మనకు ఒకటి సరికాని జత అనేది ఉంది. సో ఫస్ట్ పిరదౌసి శాఖ అనేది మీర్ సయ్యద్ అలీ హందారీ అనేతనే దీన్ని తీసుకురావడం జరిగింది. సత్తారి శాఖ కూడా షేక్ అబ్దుల్ సత్తార్ ఇతనే తీసుకొచ్చారు. రౌషనియా సూఫీ శాఖ దీన్ని బయాజిద్ అన్సారీ ఇతనే తీసుకురావడం జరిగింది. నయా సూఫీలు షకైరిం. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మెహదావి వర్గం మహమ్మద్ మాది అనే అతను తీసుకురావడం జరిగింది, ఇతను కాదు. ఓకే, ఇది అనేది రాంగ్. ఈ మెహదావి వర్గం అనేది మహమ్మద్ మాది అనే అతను ఈ యొక్క సూఫీ వర్గాన్ని తీసుకురావడం జరిగింది, ఈ శాఖను. నెక్స్ట్ వచ్చేసి ఈ సూఫీ శాఖ దాన్ని ప్రారంభించిన స్థలం సంబంధించిన సరికాని జత. సో ఈ యొక్క శాఖలు ఉన్నాయి కదా, ఈ శాఖల్ని ఏ ప్రాంతాల నుంచి దాన్ని మొట్టమొదటగా ప్రారంభించడం జరిగింది దాని గురించి ఈ క్వశ్చన్. సో మనకు పిరదౌసి శాఖ కాశ్మీర్, సత్తారి శాఖ బెంగాల్, రౌషనియా సూఫీ శాఖ జలంధర్, మెహదావి వర్గం జోన్పూర్, కాద్రి శిలా శాఖ ఇరాన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఈ పిరదౌసి శాఖ అనేది కాశ్మీర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు సత్తారి శాఖ ఇది బెంగాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. రౌషనియా సూఫీ శాఖ ఇది జలంధర్లో స్టార్ట్ చేశారు. మెహదావి వర్గం అనేది దీన్ని జూన్పూర్లో స్టార్ట్ చేశారు. ఈ కాద్రి శిలా శాఖ అనేది మాత్రం ఇరాన్లో కాదు, ఇది బాగ్దాద్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది అనేది రాంగ్ ఆప్షన్. ఓకే, ఇది మన యొక్క ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సూఫీ శాఖ వారు సారవంతమైన నేలలను బహుమతిగా తీసుకునేవారు? 1 కాద్రి శిల్ శాఖ, 2 చిస్తి శిలా, 3 సోవర్ది శిలా శాఖ, 4 రౌషనియా సూఫీ శాఖ. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది సారవంతమైన నేలల్ని వాళ్ళు బహుమతిగా తీసుకునేవారు కొంతమంది సూఫీ సాధువులు. అలా ఏ శాఖ చెందిన వాళ్ళు అంటే సువర్ది శిలా శాఖ. వీళ్ళు సారవంతమైన నేలల్ని బహుమతిగా తీసుకునే వాళ్ళు. అంటే ఎవరైతే రాజులు ఉంటారో ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సారవంతమైన నేలల్ని బహుమతులుగా తీసుకునేవారు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యం. ఏ కాద్రి శిలా శాఖను భారతదేశంలోకి తీసుకొచ్చింది షేక్ నియామతుల్లా. మొఘలుల పాలకుడైన దార్షికో దీనిని ప్రోత్సహించను. బి నక్షబందీ శిలా శాఖను భారతదేశంలోకి ఖ్వాజా బాకీ బిల్లా తీసుకొచ్చాడు. నక్షబందీ శిలా శాఖను బాబర్ ఔరంగజేబ్ అనుసరించను. 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ అండ్ బి, 4 ఏది కాదు. సో మనకి ఇక్కడ అడిగింది సరైన వాక్యం అడిగాడు. సో సరైన వాక్యం అడిగాడు కాబట్టి ఈ కాద్రి శిలా శాఖ అనేది మనకు భారతదేశంలోకి తీసుకొచ్చింది షేక్ నియామతుల్లా, కరెక్టే. ఇతను మొఘల్ పాలకుడైన దార్షికో దీన్ని ప్రోత్సహించిండు. సో ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నక్షబందీ శిల్ శాఖ అనేది భారతదేశంలోకి ఖ్వాజీ బకీ బిల్లా ఇతన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని మనకు బాబర్ ఔరంగజేబ్ దీన్ని అనుసరించడం కూడా జరిగింది. సో ఈ రెండు కూడా రైటే కాబట్టి ఏ అండ్ బి రెండు కూడా సరి అయినవి. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇదండి మనకు సూఫీ ఉద్యమం గురించి ఇంపార్టెంట్ బిట్స్. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మనకు మిగతా అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా ఇంపార్టెంట్ బిట్స్ మీద వీడియోస్ అనేది చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.